ఏం చెప్తారండి అంటే ఒక 20 లక్షల మంది 21 లక్షల మంది బీసీలు ఎటో పోయిరు కనబడతలేరు అని చెప్తా ఉన్నారు. ఎవరు దేవాలి ఆ బీసీలని? అది కనపడకపోవటానికి అదేం నల్లపూస కాదండి. నల్లపూస అయితే కింద పడితే ఎత్తుక్కోవాలనే కదా. ఒకవేళ కళ్ళు కనపడకపోతే అవి ఎక్కడో మట్టిలో కూరుకుపోయినాయి అనుకోవటానికి. అంటే 2014కు ఇప్పటికి జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? పెరగాలి కదా. మరి ఆబ్వియస్గా పెరగాల్సిన జనాభా ఉన్న బలంగా 21 లక్షల మంది ఎట్లా తగ్గుతారు? అదే మరి వాళ్ళ ఏంటంటే వాళ్ళ దొంగ లెక్కలు. మామూలుగా మాట్లాడాలని అంటే పచ్చిగా మాట్లాడాలంటే దొంగ లెక్కలు వేసేసి కంప్లీట్ యాడ్ చేశారండి. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుందాం. మనలో మామూలుగా మాట్లాడినా కానీ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, సెకండ్ ఫ్లోర్లు 2 ఉన్నాయి. 2 ఉండేసరికి ఏమైంది, ఒక బాగా ఒళ్ళున్నాయని వచ్చాడు. ఒళ్ళున్నాయని వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అతకబెట్టేసి సర్వే గురించి అనేసి సెకండ్ ఫ్లోర్ ఎక్కలేక థర్డ్ ఫ్లోర్లు ఎక్కలేక అమ్మ మేము వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారా అని అడిగాను. ఉన్నారండి, పోయి వెళ్ళండి అని చెప్పాము. చెప్తే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళనే లేదు. మళ్ళీ కింద నుంచి కింద మెట్లు ఎక్కి దిగేసి వెళ్ళిపోయాడు. దిగేసి వెళ్ళిపోయిన తర్వాత పైన 2 ఫ్లోర్లో ఎటు పోవాలి లెక్కలో. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు లెక్క పెట్టుకున్నావు, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళు ఎటు పోవాలా ఆ లెక్కలో ఇప్పుడు 2%, 3%, 1% లెక్క పెట్టి మిగతా 2 లెక్క వదిలేసినట్టే కదా. వాళ్ళ ఇంట్లో మామూలుగా భార్య భర్తలు ఉన్నా 2 పిల్లలు ఉన్నా కానీ 4 ఉంటారు కదా. ఆ 4 అన్నా కానీ 8 మంది అవుతారు కదా. ఆ 8 మంది లెక్క మట్టిలో కలిపేసినట్టేనా? అంతే కదా. వీళ్ళ లెక్కలు చూస్తే అలానే ఉన్నాయి. ఆ లెక్కలన్నీ ఈ లెక్కలన్నీ కూడా మన శ్రీనివాస్ అన్న చెప్పినట్టు, దాస్ సురేష్ అన్న చెప్పినట్టు ఇదంతా కూడా ఏంటంటే తడక లెక్కలు. తడకలో నీళ్లు పోస్తే ఉండవు, కారిపోతాయి. అట్లాంటి లెక్కలు వేసేసి కారిపోయిన తర్వాత ఇదిగో మేము తడక మీద నీళ్లు పోసినాం, నీళ్లు నిలబడలేదంటే మేము ఏదో లెక్కలు పెట్టినాము, ఆ లెక్కలు మాకు సరిగ్గా వచ్చినాయి, మీ లెక్కలు ఇంతే ఉన్నాయంటే కాదు. ప్రతి ఒక్కళ్ళని కూడా సర్వే చేయాలి, ప్రతి ఇంటికి కూడా మీరు సర్వే చేయాలా. అప్పుడు లెక్కింపు వస్తే ఇప్పుడు 10 years ముందు బ్యాక్ లెక్క ఎక్కువ వచ్చేసి ఇప్పుడు లెక్క ఎలా తగ్గుద్ది? అప్పుడు ఉన్నోళ్ళు అయితే అందరు చచ్చిపోలేదు కదా, బతికే ఉన్నారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. లేనట్టు వాళ్ళ పిల్లలకి 10 yearsలో పిల్లలు పుట్టారు కదా, వాళ్ళ లెక్కింపు వేయవా? అంటే వాళ్ళందరూ ఏమైపోయినట్టు? అంటే నల్లపూసలాగా మాయమైపోయారా? లేకపోతే వీళ్ళ లెక్కల్లో తప్పులు అయిపోయినాయా? అదే కదా మన సెకండ్దే మనం అనుకోవాలా. వీళ్ళు ఏంటంటే బీసీ వాళ్ళు లెక్కలో ఎక్కడ వాళ్ళు లెక్కింపులో ఎక్కువ వస్తారు, మనల్ని తొక్కి పడేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ లెక్కింపు దొంగ లెక్కింపులు, తడిక లెక్కింపులు, దోపిడీ లెక్కింపులు వేసి వీళ్ళనంతా కూడా తొక్కి పడేసేయాలనేసి ఈ తక్కువ ఉన్న అగ్రకులాల వాళ్ళు ఈ లెక్కలు వేసుకొని వాళ్ళు ఈ పన్నాగం పన్ని వాళ్ళు ఈ లెక్కింపు వేశారు. దీనికి మేము ఒప్పుకోవట్లేదు. ఇవాళ మా బీసీ సంఘాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళు కూడా వచ్చారు. అన్ని కులాల వాళ్ళు కూడా మొత్తం కూడా ఈ బీసీ లెక్కింపు కానీ ఏది కూడా వ్యతిరేకిస్తున్నా దీన్ని సక్రమంగా అన్నీ కూడా సక్రమంగా లెక్కింపేసి బీసీ కులాలన్నిటికీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ అందరికీ న్యాయం సమకూర్చాలనేసి మేము ఈ విధంగా మీ మీడియా పరంగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఇది అసెంబ్లీలో దొంగ లెక్కలేసేసి దొంగ లెక్కల ప్రకారంగా మాట్లాడితే మాత్రం ప్రజలందరూ కూడా ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పిల్లలకి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలకి మొత్తానికి కూడా మీరు వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కరికి కూడా స్కాలర్షిప్ అందలేదు. అంతకుముందున్న స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు వాళ్ళ సర్టిఫికెట్స్ రాలేదు. వాళ్ళు ఉద్యోగాలకు పోదామని అంటే సర్టిఫికెట్స్ చూపించాలా? ప్రజాపాలన ఏడవు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం 40 సంవత్సరాల క్రితం జనాభా లేరు, వాళ్ళకి సమపాలుగా అందింది. వాళ్ళు ఇందిరమ్మ పాలన అంటే అప్పుడు పాలన ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా దొంగ పాలన, దోపిడీ పాలన. ఏంటంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం వాళ్ళని ఆడిపోసుకున్నాడు. ఈయన వాళ్ళని ఆడిపోసుకొని వాళ్ళని తిట్టి అది ఇది చేసేసి ఈయన వచ్చిండు. ఏంటంటే మేము నమ్మినాం, అరే ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నాడు కదా, మా ప్రజలకు అంత న్యాయం చేస్తాడేమో, మా మహిళలకు కూడా న్యాయం చేస్తాడు, మా పిల్లలకి న్యాయం చేస్తాడని మేము అనుకున్నాం. కానీ ఇదంతా బోగస్ ఉంది. ఈ బోగస్ లెక్కింపు తీయాలా. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి స్కాలర్షిప్ వెంటనే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలా. వాళ్ళకి సర్టిఫికెట్స్ లేక, జాబులు లేక పిల్లలు చాలా డిప్రెషన్లోకి పోయి పిల్లలు చచ్చిపోతున్నారు. ఈయనకేంది, ఈయన బాగా బిల్లింగ్లో ఉన్నాడు, ఈయన మంత్రులు బిల్లింగ్లో ఉన్నారు, వీళ్ళ పిల్లలు సెట్ అయిపోయినారు, వీళ్ళ కోట్లు సంపాదించుకొని మా రక్తం పిండినట్టు మొత్తం ప్రతి ఒక్క దాని మీద మేము ట్యాక్సులు కడతాం. మా పిల్లలకి ఎందుకు కట్టరు? ఇవ్వాలా స్కాలర్షిప్ అనేది మీరు కట్టాలా. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఇయర్ విడుదల చేసిండు. అంటే ఆయన మెచ్చుకున్నట్టు మిమ్మల్ని తిట్టినట్టు కాదు. పిల్లలకి ఎవరన్నా పిల్లలు, మీ పిల్లలైనా ఒకటే, మా పిల్లలైనా ఒకటే,
పిల్లల్ని అన్నాక చదువుకునే పిల్లలకి మీరు న్యాయం చేయమని ఈ విధంగా నేను బీసీ రాజ్యాధికార సమితి నుంచి నేను గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలుగా ప్రభుత్వానికి తెలియపరచమని మీ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అయితే ముఖ్యంగా అది మన బీసీల విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కాక అనేక రకాల ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడక్కడ సూసైడ్లు కూడా చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో అసలు విద్యాశాఖ మంత్రి లేడు కదా. బీసీ అది బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు కానీ అసలు ఏది ఉండదు. ఇప్పుడు ఫీజు రియంబర్స్ అంటారు కానీ అసలు ఒక్క కాలేజ్లో ఫీజు రియంబర్స్ ఉన్నదా చూపించమని చెప్పండి. అంటే ఎవరికి చెప్పాలి? విద్యాశాఖ మంత్రి లేడు కదా ఇప్పుడు మనకు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కదా. అవును, అన్ని శాఖలు అసలు ఒక్కడు కూడా ఫీజు రియంబర్సం లేదు. అసలు నేను చేద్దామంటేనే లేదు. అసలు ఫిజికల్ హ్యాండిక్యాప్ లేదు. స్కాలర్షిప్ 40% అంటారు. ఒక్క కాలేజ్కి 40 అంట, ఓన్లీ 40. అసలు నేను కళ్ళారా నేను చూసి ఊరుకుంటున్నా. మా పిల్లలు కాలేజ్కి వెళ్తే ఆ 40 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అంట. అది కూడా వితౌట్ మనకు కాలేజ్ స్టార్ట్ కాకముందు స్టార్ట్ అవుతున్నాయి. కానీ అది కాలేజ్ స్టార్ట్ అయినాక ఓపెన్ అయితే తెలియదు, క్లోజ్ అయినా తెలియదు, అది క్లోజ్ అయిపోతే కూడా తెలియదు. అంటే ఇవన్నీ ఎలా చేస్తారు? సర్కార్ కదా ఇది. ఇప్పుడు మార్పు అని చెప్పి తెచ్చుకున్నాం కదా, ఎట్లా ఉంది మరి మార్పు? అసలు ఏం మార్పు ఉందండి? అసలు ఏం మార్పు కోసం అని తెచ్చుకున్న ప్రభుత్వం అనేసి ముందు మనం అందరం కూడా ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మేము బస్తీ బాట అనేసి బీసీ రాజ్యాధికార సమితి బస్తీ బాట మొదలుపెట్టింది. ఒక్కొక్క బస్తీలోకి పోతే వాళ్ళ సిచ్యువేషన్ వింటుంటే మాకు ఏడుపు వస్తుంది. మరి అదే బస్తీలో ఉన్న ఇది మన ఆ బస్తీ పేరేంటి, ఈయన రేవంత్ రెడ్డి గారు ఉన్న బస్తీలో ఉండిపోయిన బస్తీ బాట పెడితే మేము ఆ బస్తీలో కూడా చిక్కడపల్లి మైఫుల్ వెనకాల దత్తానగర్ కాలనీలో ఈయన నివాసం ఉన్న బస్తీ అది. అదే బస్తీలో కూడా మేము బస్తీ బాట పెడితే వాళ్ళకి మోరీలో నీళ్లు కూడా వాళ్ళ ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. మళ్ళీ స్ట్రీట్ లైట్స్ లేవు. స్ట్రీట్ లైట్లు అట్లా ఉంచు. మళ్ళీ నడుస్తుంటే కూడా ఆ నడుస్తున్న బాటలో గుంట కూడా మేము పడబోయామండి. మరి ఇంతకుముందు ఆయన ఉండిపోయిన ఏరియానే కదా, మరి ఆయన కళ్ళు కాని రావట్లేదా? ఈరోజు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ మంత్రులకి, ప్రతి శాఖ వాళ్ళు కూడా నిద్రపోకుండా ఈరోజు నేనంటే టెంపుల్ది అట్లా ఉంచాడు. టెంపుల్దైనా సరే ఏదైనా సరే వాళ్ళు ఒక్కొక్క బస్తీలోకి వెళ్ళి వాళ్ళ మంత్రులతో సహా కూడా వాళ్ళని పోయి సర్వే చేయమనండి. వాళ్ళు ఏదో సెక్రటరియట్లో ఏసీలలో కూర్చుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలియవు. మా అమ్మట రమ్మనండి, వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రజలను అడిగి తెలుసుకోమనండి. ఎందుకంటే ఎలక్షన్ల మూమెంట్ వస్తే లేదా ఈసారి రాళ్ళు తీసుకొని కొడతారు. ఇదైతే కరెక్ట్ చెప్తున్నాం మేము. ఇంకోటి ఏంటంటే పిల్లలకు మాత్రం ఫీజులు కట్టాల్సిందే. వాళ్ళు ఫీజుల గురించి అనేసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళు కాపాడితే వాళ్ళు. ఇంకొకటి ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు. ఐటీ శాఖ మంత్రి గారు మేము 3 సార్లు తిరిగాము. ఒక ఐటీలో ఒక పాపకి అన్యాయం జరిగిందని అనేసి, అమ్మ మీరు నన్ను ఎట్లా బతిలాడుతున్నారా, నేను అట్లా బతిలాడాలి వాళ్ళని అన్నాడు. మీరు బతిలాడి మనకు కంపెనీలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఇస్తున్నారు? ఈ మాట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారే అన్నారు. ఎందుకనంటే 2 ఇయర్స్ చేసిన పాపని చెప్పకుండా చేసే టర్మినేట్ చేసే రూల్స్ ఉండవు ఏ కంపెనీలోనైనా. చెప్పాలి వాళ్ళు 3 months వాళ్ళకి శాలరీ ప్రొవైడ్ చేయాలి. అట్లాంటప్పుడు మాకు ఎట్లాంటి అట్లా పర్మిషన్స్ ఉన్నాయని అనేసి ఇవాళ ఆ పిల్లలు చచ్చిపోయే పొజిషన్లో ఉన్నారు. అట్లాంటప్పుడు మీరు స్పందించాలనా లేదా? మన పిల్లల గురించి మీరు స్పందించాలి కదా. ఎట్లా స్పందించరు? ఫైనల్గా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళని ఆయన పాలన అనేది కూడా వాళ్ళు సక్రమంగా చెయ్యాలా, ప్రజలకి న్యాయం చేయాలా, చదువుకున్న పిల్లలకి న్యాయం చేయాలా. ఎందుకనంటే ఇప్పుడు ఊరు నుంచి బతకనీకి వస్తారు చాలామంది, వాళ్ళు ఇక్కడ ఉండి చదువుకునే పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి ఫీజులు రాక ఏం రాక చాలా ఇబ్బంది పడతారు. 2 years అయినా కానీ సర్టిఫికెట్స్ రాలే. పీజీ చదివిన వాళ్ళకి కూడా సర్టిఫికెట్స్ రాలే. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు మాకు ఇంకా రాలేదమ్మా, మాకు స్కాలర్షిప్ అందలేదు, మీకు సర్టిఫికెట్స్ ఎట్లా ఇవ్వాలంటారు. వీళ్ళు ఇంటర్వ్యూకి పోతేనే సర్టిఫికెట్లు చూపించమంటున్నారు. సర్టిఫికెట్స్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? రాత్రి పగలు కష్టపడి చదివిన వాళ్ళు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అదొక్కటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ మీడియా పరంగా కూడా ఇది అసెంబ్లీలో కూడా మీరు తెలియపరుస్తారని ఆశిస్తున్నాం.